హరిగారు, ద్వారాల గురించి మీరు లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! అసలు సింహద్వారం ఎందుకు పెట్టాలి అనేది మీ ఇష్టం అనేది గూడా వదిలేసారు ప్రేక్షకులకి. సో, ఈ సింహద్వారం ఉండే ప్లేస్ కాకుండా ఉపద్వారం ఉండే ప్లేస్‌లో చాలామంది పెడుతూ ఉంటారు. ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, మీరు చాలా మందిని మన ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్మోస్ట్ వేరే స్టేట్స్‌కి కూడా వెళ్లి మీరు వాస్తు చెప్తూ ఉంటారు కాబట్టి, మీరు చూసినప్పుడు ఎలాంటి చేంజెస్ చేస్తారు? ఆ చేంజెస్ చేయటం వల్ల నిజంగా మార్పులనేవి వస్తాయా? ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కనిపిస్తాయా? మొత్తం కూలగొట్టి మళ్ళీ ద్వారాలు పెట్టుకోవడం అనేది అసలు కరెక్టేనా? మీరేం చెప్తారు దానికి సంబంధించి? అయితే కూలగొట్టడము అనేది మాక్సిమం నేను ముట్టుకోను. ఓకే. ఎందుకంటే చాలా మందికి అదొక అపోహ ఉంటుంది. హ్మ్. వాస్తు వాళ్ళొచ్చారు అంటే ఇక అది పగలగొట్టు, ఇది పగలగొట్టు ఇల్లు మొత్తం చిల్లం పల్లం చేస్తారని ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఎవరైనా విజిట్ తీసుకున్న వాళ్ళకు లేదంటే వాస్తు మార్పుల కోసం ఎవరినన్నా సంప్రదిస్తే వాళ్ళొచ్చి చేసే మొట్టమొదటి పనేంటంటే ఈ కరెక్షన్స్, ఈ మోడిఫికేషన్స్ పగలగొట్టించడము, ఇది అక్కడ ఉండొద్దు, అది ఇక్కడ ఉండొద్దు అనేవే చేస్తుంటారు. హ్మ్. సో, మీ అందరికీ ఒక క్లారిటీ నేను ఫస్ట్ ఇస్తాను. ఏంటంటే ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్ ఒక ప్రాణం వచ్చేసింది. హ్మ్. ఆ ప్రాణానికి సంబంధించిన మార్పు ఎప్పటికీ చేంజ్ చేయలేం. హ్మ్. ఇది ఫస్ట్ కండిషన్. ఇది క్లియర్ కదా! ఒకవేళ నేనిచ్చే ప్లాన్ కాకుండా ఇప్పుడు నేనిచ్చే ప్లాన్ ఒక బిల్డింగ్ అయింది. హ్మ్. మీరు సొంతంగా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు. నేనిచ్చిన కొలతకు, ఆ కొలతకు డిఫరెన్స్ ఉంది. ప్రపోర్షన్స్ వేరే ఉన్నాయి. నిష్పత్తులు వేరే ఉన్నాయి. హ్మ్. దాని యొక్క గణితం వేరే ఉంది. అది ఏ ఆధారం ప్రకారం లేనిది. హ్మ్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకొచ్చే రిజల్ట్, వాళ్ళకొచ్చే రిజల్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. డిఫరెంట్‌గా ఉంటుంది. దీని లోపల మనం ఎవరైతే డ్వెల్లర్స్ అంటే హ్మ్. ఎవరైతే అందులో నివాసం ఉంటున్నారో వాళ్ళ జన్మ నక్షత్రాలకు మ్యాచ్ అయిన ఒక కొలత ఇచ్చాం మనం. ఓకే. ఇది వీళ్ళందరినీ ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. సో, పక్కిల్లుంది. హ్మ్. ఈ పక్కిల్లు వీళ్ళని చూస్తూ వాళ్ళు కట్టుకున్నారు. హ్మ్. కొలతలెక్కడ? లేవు. సో, వీళ్ళ డోర్స్ వేరే, వాళ్ళ డోర్ పొజిషన్స్ వేరే. హ్మ్. ఇప్పుడు డోర్ పొజిషన్ ఎంతలో పెట్టాలనేది కూడా మేము పాయింట్ ఇచ్చేస్తాం. హ్మ్. మేము చాలా మందికేంటంటే ప్లాన్ చేసిన తర్వాత ఆటోకాడ్ ఫైల్ ఇచ్చేస్తాం. ఓకే. అంటే మా ఇంజినీరింగ్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఆ డోర్ పొజిషన్ ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్‌లో అన్నీ కూడా అందులో ఉంటాయి. హ్మ్. దాని ప్రకారం ప్రాపర్ అలైన్‌మెంట్‌లో వాళ్ళెళ్తారు. ఓకే. ఇప్పుడు కట్టని వాళ్ళుంటారు. హ్మ్. హ్మ్. అలా కట్టని వాళ్ళ ఇంటికి ఒకవేళ ఇనిషియల్ స్టేజ్ అంటే హ్మ్. పిల్లర్లు వేసాం సార్, లేదంటే అసలు మొదలే పెట్టలేదంటే మొత్తం ప్లాన్ తీసుకోమంటాం. హ్మ్. చాలా మంది ప్లాన్ తీసుకోవడానికి అవాయిడ్ చేసేస్తారు. ఇది వీళ్ళందరూ గూడా ఎప్పుడు దారికొస్తారంటే ఇల్లు కట్టి ఓ 2 సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి, "సార్ ఇప్పుడు మేము చేసుకోవడానికి సిద్ధము. బాబు అప్పుడైతే నీకు 20, 30 వేలలో అయిపోయేది ప్లాన్ మొత్తము. కానీ నీకు ఇప్పుడు చేయాలంటే అది పాసిబిలిటీ లేదు గదా!" "లేదు సార్ మాకైతే బాలేదు. అప్పు సప్పు చేసి ఒక 10,00,000 ఖర్చు పెట్టి మొత్తం రిపేర్ చేసుకుంటాం సార్. మీరొచ్చి వాస్తు చెప్పండి." మంచిగా ఉన్నప్పుడు మనం చేస్తే పర్ఫెక్ట్ అయిపోయేది. 30,000, 40,000లో క్లోజ్ అయిపోతుంది. మొత్తం ప్లానింగే అయిపోతుంది. అది వదిలేసేసి ఇప్పుడు 5,00,000, 10,00,000 పెట్టి మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి సిద్ధమవుతారు. సో, హ్మ్. ఇది రోజు చూసేది నేను. ఓకే. నాకు ఇంకొక డౌటొస్తుంది హరిగారు. ఆల్రెడీ చాలా మంది కట్టిన ఇల్లునే కొంటూ ఉంటారు. లేదా కట్టిన ఫ్లాట్స్ కొంటూ ఉంటారు. హ్మ్. ఈ ఫ్లాట్స్ కొన్నప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరన్నట్టు అన్ని నక్షత్రాలు అన్నీ చూసి ఇల్లు కట్టాలి అని చెప్తున్నారు. మనం కట్టించుకోవాలి అంటే. అంటే కట్టిన ఇల్లు అనేది అసలు ఇంకెవరు కొనగూడదా? పాయింట్ చెప్పాలి. హ్మ్. ఇప్పుడు మీరు మీ ప్రశ్న ఏంటంటే క్లారిటీ అక్కడ లేదు. నేను హ్మ్. చెప్తాను. మీ ప్రశ్న ఏంటంటే హ్మ్. రెడీమేడ్‌గా ఒక ఇల్లు హ్మ్. ఒరిజినల్ వాస్తు ప్రకారం కట్టారు. హ్మ్. మరక్కడ జనరల్ మిగతా వాళ్ళు పోకూడదా అనేది మీ ప్రశ్న. అవును. అంటే ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన జన్మ నక్షత్రాలు ఆ ఇంట్లో ఉండవు కదా! యెస్. హ్మ్. అయితే మేమేం చేస్తామంటే ఇప్పుడు గుడి ఉంది. హ్మ్. 100లో ఇద్దరు మాత్రమే గుడికి సెట్ కారు. హ్మ్. మీరు హ్మ్. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఒక్కడు మాత్రం నేనైతే గుడిలోనే ఉండను బయటుంటాను ఎళ్ళిపోతాడు. హ్మ్. అతనికి ఆ గుడి మ్యాచ్ కాలేదు. ఓకే. ఆ నక్షత్రం మ్యాచ్ కాలేదు. హ్మ్. అట్లా ఒక కుటుంబం ఒక కొత్తగా ఇంటికి ఏదన్నా కట్టారు మేము కొందామని వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు అట్లా ప్రశాంతంగా ఉంటే అందరూ గూడా ఎలా ఉన్నారనేది కాన్సంట్రేట్ చేయాలి. ఓకే. వీళ్ళందరూ మంచిగా ప్రశాంతంగా ఆడుకోవడం గానీ, హ్మ్. మాట్లాడుకోవడం గానీ, కోపతాపాలు లేకుండా ఉండడం గానీ, ఉన్నారనుకోండి వీళ్ళందరూ వాళ్ళందరికి హ్మ్. సెట్ అయిపోయినట్టే. ఓకే. అయితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నక్షత్రం ప్రకారం సెట్ చేసుకుంటూ పోవాలంటే అది కష్టమే. హ్మ్. అవును. సో, ఒక పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ మేము సెట్ చేసి పెట్టేస్తాం.
ఆ మెజర్మెంట్లోకి ఎవరైతే వీళ్ళు వస్తారో అక్కడికి వచ్చిన మరుక్షణం ఒక రకమైన ఫీల్, అక్కడ నాకైతే ఇది నచ్చింది, నేను ఇక్కడనే ఉంటాను, ఏమైనా చేసుకో, నాకు ఇదే కొనిపి అని డిసైడ్ అయిపోతారు. అది వాళ్ళకి సెట్ అయిపోతుంది. రైట్. కొంతమంది వచ్చి లేదండి ఇది వద్దులేండి వేరేది చూసుకుందాం అయిపోయింది, వాళ్ళకి మ్యాచ్ లేదు, మ్యాచ్ అయిన వాళ్ళే వస్తారు. ఓకే. మనం రూల్స్ ప్రకారం కట్టేస్తే సింపుల్, అది అసలు Hmm. దాంట్లో పట్టించాల్సిన పనే లేదనమాట. ఓకే. సో అది చాలా సింపుల్. అయితే ఇప్పుడు మళ్ళీ మన మెయిన్ విషయానికి వస్తే, మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక ఇల్లు మ్యాచింగ్ అనేది ఏదో ప్రశ్న అడిగారు కదా. అంటే ఒక ఇల్లు ఆల్రెడీ కట్టిన ఇల్లు మనం కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఒక ఇల్లు కావాలి, నేను ఇల్లు కొంటాను, దానికి మన నక్షత్రానికి ఏం సూట్ అవ్వదు కదా. అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే రెడీమేడ్ గా ఎవరైతే వాళ్ళు కడుతున్నారో సూట్ కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక విల్లా ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, కంప్లీట్ విల్లా యాజ్ పర్ హరివాస్తు ప్రాజెక్ట్ కిందకి వచ్చేస్తుంది టోటల్. అంటే నా రూల్స్ అవన్నీ డిస్కషన్ 3 నెలలు పడుతుంది. అదంతా అయిపోయిన తర్వాత నా కండిషన్స్ కి ఓకే అయితే ఆ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, లేదంటే వదిలేస్తాను అంతే. ఎందుకంటే రిస్క్ తీసుకోలేము. ఇప్పుడు ఒక స్టాంప్ ఎట్లా కావాలంటే హరివాస్తు ప్రాజెక్ట్ అంటే మరి హరివాస్తు లాగానే ఉండాలి అక్కడ. ఏదో ఉత్తుత్త ప్రాజెక్ట్ అంటే నేను పోలేను. ఏదో 1-2 అంటే మనం సెట్ చేస్తాం, కానీ ప్రాజెక్ట్ అంతా సెట్ చేయాలంటే టోటల్ కాలనీతో పాటు సెట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎవరు కూడా. అట్లాంటి ప్లానింగ్స్ చేస్తాం, అది దాని కండిషన్ ఉంటుంది. సో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇంటికి ఏమైనా చేంజెస్ చేయటం వల్ల నిజంగా మార్పులు అనేవి సంభవించే అవకాశం. అయితే ఒక ఇంటికి మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంటి చుట్టూ మొత్తం తిరుగుతాం. అసలు ఇంటి కొలతలు ఎలా ఉన్నాయి, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, వీళ్ళ యొక్క నడకలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఇంటి 4 మూలలు ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేవా, ఈ ఎక్స్టెన్షన్స్ ఉంటే దాన్ని మనం కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మూలలు పెరగొద్దు అనేది శాస్త్రం. సో ఆ మూలలు ఎలా ఉన్నాయి, ఆ 4 మూలలు ఎలా ఉన్నాయి, లోపల 4 మూలలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత 4 సెంటర్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో ఒకవేళ డోర్ పొజిషన్ మారిస్తే మరి ఎలా వస్తుంది, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సమస్య ముందు తీసుకుంటాం. సార్ మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు సంబంధించిన కారణాలు ఇక్కడ ఉన్నాయా లేవండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నాయా, ఇంతకు ముందు నుంచి ఉన్నాయా, మళ్ళీ ఆ ప్రశ్న వేస్తాం. లేదు సార్ మాకు ఇంతకు ముందు నుంచి ఉన్నాయి, మళ్ళీ ఇంటికి ఏం సంబంధం ఉండదు, అది ఎప్పటి నుంచో ఉంది. సొల్యూషన్ కావాలనుకోండి, ఇందులోపల కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా సొల్యూషన్ వస్తుంది. కానీ ఏ ఇంటికంటే ఆ ఇంటికి పోతే ప్రతిదీ పగలగొట్టుకుంటూ తిరగలేం, అదైతే క్లియర్. డోర్ పొజిషన్ మార్చడం వల్ల అయితే 100% రిజల్ట్ ఉంటుంది, సవ్వాలే లేదు దీంట్లో, ఖచ్చితమైన నియమం. మనకు ధోన్ ఈ మన ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత ఒక ఊరుంది, చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ కట్టారు, అందులో డోర్ పొజిషన్ రాంగ్ పెట్టేస్తారు, ఫెయిల్ అయిపోయింది. దాన్ని నడకలు ఆగ్నేయపు నడక వాళ్ళు చేస్తే ఈశాన్యపు నడకకు సెట్ చేసి పెట్టిన 1 month లో ఒక పెద్ద ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ ఒక 30 కోట్ల ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది 1 month లో. మళ్ళీ పిలిపించి మళ్ళీ సెకండరీ కరెక్షన్స్ అన్నీ తీసుకున్నాం. సో అట్లా పొజిషన్స్ మార్చడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎవరైతే మేము ఈశాన్య ద్వారం మార్చలేమంటారో ఆ డోర్ కి ఆపోజిట్ ఎండ్ వరకు క్లియరెన్స్ అయితే ఉండాలి. అదొక్కటి చేసుకోండి. కుదరకపోతే డోర్ పొజిషన్ మార్చాలంటే మళ్ళీ దాన్ని సెంటర్ డోర్కి తీసుకురావాలి, లేదా 3వ స్థానం 4వ స్థానం తీసుకురావాలి. మళ్ళీ దాని అపోజిట్ ఇష్యూస్ ఏమున్నాయి చూడాలి, వస్తుందా రాదా. మళ్ళీ వీళ్ళందరూ అన్నిటికీ ఒప్పుకోరు. మనం ఇంటికి పోయి అన్ని పగలగొట్టాలంటే కూడా ఒప్పుకోరు. వాళ్ళ స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ 3-4 లక్షలు ఎక్కడ పట్టుకురావాలి సార్, మీరు మా చిన్నది చెప్తారేమో అని పట్టుకొచ్చినామంటారు. అందుకని ఇక్కడ ఇంకో డౌట్ హరి గారు, మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో కిటికీ ఉండొచ్చా? నో ప్రాబ్లం. ఎండ్ వరకు క్లియరెన్స్ ఉండాలి, అదే చెప్తున్నాను. ఒక మెయిన్ ముఖద్వారం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాగైతే ఎండ్ వరకు క్లియరెన్స్ ఉంటుందో అట్లా క్లియరెన్స్ ఉండాలి మొత్తం ఎండ్ వరకు, అది చెప్పేది అనమాట. ఎండ్ బ్లాక్ చేసామనుకోండి, ఈ తిన్నదంతా ఏమవుతుంది, అరిగి ఎక్కడికి పోదు, మొత్తం మనిషి అవుట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఎండ్ టు ఎండ్ క్లియరెన్స్ ఉండాల్సిందే. సో చేంజెస్ చేయటం వల్ల, ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటి అనేది క్లారిటీ వచ్చేసింది ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా ఆల్రెడీ కట్టుకున్న ఇల్లు మనం కొనటం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలోనే చెప్పారు. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హరి గారిని మీట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వాస్తుకు సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, మీకు పూర్తి సమాచారం అందుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.